బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. వరుణదేవ, ఈ భయంకరాగ్నిని శమింపచేయండి. ఆ పరమపిత బ్రహ్మదేవునికి ఈ ఆహాకారాలు ఇంకా వినిపించలేదా? ఓ ప్రభు, అటవీ ప్రాంతంలో ఉన్న వారి గతి ఏమవుతుంది? ఈ భీషణ జ్వాలల నుండి వారిని రక్షించండి. స్వామి, శుంభ నిశుంభుల తపస్సు ఉగ్రతరమైపోయి చరమస్థాయిని అందుకుంది. వారి తపోబలం జాగృతమైపోయింది. వారి తపోజ్వాలల వల్ల వన ప్రాంతంలోని ప్రజలు ఆహాకారాలు చేస్తున్నారు. భూలోకవాసులైన ఈ ప్రజలను రక్షించడానికి తమరు వెంటనే అక్కడికి వెళ్ళవలసిందే. అవును దేవి, నీవు చెప్పినదేది నాకు తెలియనిది కాదు సుమా. మీకన్నీ తెలుసంటారు, అయినా మౌనంగా ఉన్నారే. ఇక్కడి నుంచి కదలరే మీరు? అక్కడికి వెళ్ళటం లేదే? అవును సరస్వతీదేవి, నేనింతదాకా వారు తపస్సు చేస్తారనే ఎదురు చూశాను. నాకు తెలుసు, శుంభ నిశుంభులు తమ పూర్వజులైన రాక్షసుల కన్నా బలవంతులు, మరింత శక్తివంతులు కాగలరు. దేవతలు కూడా ఒక తప్పు చేశారు. ఏమా తప్పు స్వామి? వారికి నేనిచ్చిన ఆదేశాన్ని అవహేళన చేస్తూ దేవతలు ఇలా తపస్సు చేసే రాక్షసులపై శక్తి ప్రయోగించటం వల్ల వారు భయంకరంగా ప్రతీకారం తీర్చుకుంటారు. ఇంకా వారి అత్యాచారాల వల్ల కలిగే హాహాకారాలు మరింత భీతావహంగా ఉంటాయి. పరిష్కార మార్గం వెతకలేక నేను చింతలో మునిగిపోయాను దేవి. తమరిలా చింతలో మునిగి ఉంటే ఆ భూలోకవాసులు అకారణంగా కష్టాలు పడతారు. లేదు దేవి, నేను భూలోకవాసులను కష్టాల బారి నుంచి కాపాడవలసిందే. ప్రస్తుతం నేను శుంభ నిశుంభులు కోరిన వరం ప్రసాదించి ఇక వారి తపోజ్వాలను వెంటనే శాంతింపచేయాలి. ఓం బ్రహ్మణే నమః. 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 శుంభ, ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. నిశుంభ, శుంభ నిశుంభులారా, మీ తపస్సు ఫలించింది తపస్సులారా. బ్రహ్మనైన నేను మీ తపస్సుకు మెచ్చినవాడనై మీ ఎదుట ప్రత్యక్షమయ్యాను. నేను మీకు వరమివ్వడానికి ఇక్కడికి వచ్చాను. మీరు వరమిచ్చేవారు కాదు, మాకు శత్రువులే బ్రహ్మదేవా. తపస్సులో మాకిన్ని కష్టాలు ఎందుకు కలిగించారు? మా పట్ల ఈ పక్షపాతం ఎందుకు? మాకు తెలుసు మీరు దేవతలకే పరమపితలని. మీరే కదా దేవతలను మాపై అత్యాచారాలకు ప్రేరేపించినది. దానివల్ల మేము తపస్సు మానితే మీరు వరాలు ఇవ్వక్కర్లేదనేగా.
అదంతా మీ యొక్క భ్రమయే. మా విధానంలో వీరు వారు అంటూ పక్షపాత భావమేమీ ఉండదు. అది మానవుల్లోనూ దానవుల్లోనూ ఉంటుంది. అయితే ప్రత్యక్షమవడానికి ఇంత ఆలస్యమా బ్రహ్మదేవా? నేను మిమ్మల్ని పరీక్షించాను. ఏమా పరీక్ష? తపస్సు చేసే మీరు దృఢ నిశ్చయం గలవారేనా కారా అని. అయిందా అయిందా పరీక్ష? పరీక్ష పూర్తయింది. కానీ మీరిద్దరూ క్రోధజ్వాలలను పెంచకండి. ఇక మాకు వరాన్ని ఇవ్వండి బ్రహ్మదేవా. వరాన్నిస్తే క్రోధజ్వాలలు వాటంతటవే శాంతిస్తాయి బ్రహ్మదేవా. మీకు వరమిస్తున్నానని మాట ఇస్తున్నారు. శుంభ, నిశుంభ, కోరండి. ఏం వరం కావాలి? శక్తి వరంగా కావాలి. మేము కోరుతున్నటువంటి శక్తి ఇక దేవ దానవ మానవులు ఎవరికీ ఉండకూడదు. మేము కోరుతున్న అధికారం ముల్లోకాల్లోనూ ఎవరికీ ఉండరాదు. మేము అమరులమయ్యే వరం ఇవ్వండి. మేమెవరి వల్ల చావకూడదు. మీరు మాకు ఎలాంటి సంహారక శక్తి ఇవ్వాలంటే దాంతో అమరులైన దేవతలు కూడా మా చేత చనిపోవాలి. మౌనంగా ఉన్నారే బ్రహ్మదేవా. మీరిద్దరూ ఒక్కసారిగా ఎన్నో వరాలు అడిగేశారు. అవన్నీ ఇవ్వడం సాధ్యం కానే కాదు. నేను మీకు కేవలం ఒక్క వరం ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను. మీకు ఒక్క వరమే ఇవ్వగలను. అందుచేత మీరిద్దరూ కలిసి ఆలోచించుకుని ఏదైనా ఒక్క వరం కోరండి. లేదు, మాకన్ని వరాలు ఒకేసారి ఇవ్వాలి బ్రహ్మదేవా. మేము ఈ వరాలను పొందేంత వరకు కూడా మా కోరికలు అసంపూర్ణమే. శుంభ నిశుంభులారా, నేను మీకు అపార శక్తిని వరంగా ఇవ్వగలను. కానీ అమరత్వాన్ని వరంగా ఇవ్వడం నాకు సాధ్యం కాదు. ఎందుకని? ఎందుకంటే పుట్టిన ప్రతివారు గిట్టక తప్పదు. ఓ ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏమిటో త్వరగా చెప్పండి. మీరు సులభంగా చావకుండా ఉండడానికి చంపేవారిని ఎంచుకోవచ్చు. మమ్ము చంపే వారిని మేమే ఎంచుకోవాలా? మమ్మల్ని చంపేవారిని మేము చంపలేమా? మీరిద్దరూ బుద్ధిని ఉపయోగించండి. నాకు తెలుసుననుకోండి, అసురులకు ఎక్కువ తెలివితేటలుండవని. అయినా ఉన్నదాన్ని ఉపయోగించండి. మరణమనేది తప్పదు. మీరిద్దరూ అసురులు కదా, అందుచేత మీకు సహజమైన మరణం కలగదు. మీరు తప్పకుండా పుణ్యాత్ములైన శత్రువు చేతిలోనే చనిపోతారు. చనిపోతామా? అయితే మీ వరం ఏం చేసినట్టు బ్రహ్మదేవా? ఇంత కఠోర తపస్సు చేసింది చనిపోవటం కోసమా? అర్థం చేసుకోండి. నేను మీకు వరమివ్వడానికే ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. అంతేకాదు, పుట్టిన ప్రతి వారు కూడా ఎప్పటికైనా గిట్టక తప్పదు. అందుచేత మిమ్మల్ని చంపడానికి ఎటువంటి వారిని ఎంచుకోవాలంటే అటువంటి వారు ఉండనే ఉండకూడదు. బ్రహ్మదేవా, మీరు మళ్ళీ అదే మాట అంటున్నారు. అది మా బుద్ధికి అందలేదు. చెప్పేదేదో స్పష్టంగా చెప్పండి బ్రహ్మదేవా. అయితే వినండి. మీరెలాంటి వరం అడగవచ్చు. మీరిద్దరి మరణం ఏ పురుషుని చేత కలగరాదు. అవును, అవునవును, మాకు ఈ వరమే కావాలి బ్రహ్మదేవా. ఇక మా మృత్యువు ఏ పురుషునిచే జరగకూడదు. పురుషుడే మమ్మల్ని చంపలేకపోతే ఇక స్త్రీ మమ్మల్ని చంపేటటువంటి సాహసం ఎలా చేయగలదు? అయితే మనం చావనే చావం. పురుషులు మనల్ని చంపకపోతే, స్త్రీలు మనల్ని చంపలేకపోతే మేము అమరులమైనట్టే. మళ్ళీ బాగా ఆలోచించుకోండి. స్త్రీ శక్తి తక్కువేమీ కాదు. బ్రహ్మదేవా, మమ్మల్ని చంపే స్త్రీ ఎలా ఉండాలంటే ఆమె తల్లి గర్భాన జన్మించకూడదు. ఆ స్త్రీ వివాహిత కారాదు, కన్యావాలి. ఆమె మమ్మల్ని చంపాలంటే మా మనసుల్లో ఆమె పట్ల ఆకర్షణ కలగాలి. అలా అయితే అటువంటి స్త్రీ ఎక్కడా ఉండదు. ఇక మా మరణం అసంభవం. అవును బ్రహ్మదేవా, మాకీ వరమే కావాలి. తథాస్తు. పురుషులు మనల్ని చంపలేరు, స్త్రీలు కూడా చంపలేరు. స్త్రీ కూడా అయోనిజగా
ఏ తల్లి గర్భాన పుట్టకూడదు. అది కన్యయే, వివాహిత కాదు. నిజంగా ఓ నిశుంభ, మనమిక అజేయులం. అవును సోదరా, మనం అమరులమయ్యాం. ఇక మనం మన వరాల్ని ఉపయోగిద్దాం. ఇక మనం ముల్లోకాల్లోనూ అసుర సామ్రాజ్యం స్థాపిద్దాం. తప్పక చేద్దాం. త్రిలోక విజయం. చివరికి మనమంతా అనుకున్నట్టే జరిగింది. బ్రహ్మదేవులు వారిద్దరికీ వరాన్ని ఇవ్వనే ఇచ్చారు. ఇక స్వర్గం సురక్షితం కాదు దేవతలారా, ఇక స్వర్గం సురక్షితం కాదు. దేవేంద్ర, ఇక మనం వెంటనే స్వర్గం చేరుకుని దాని రక్షణకు ఏర్పాట్లు చేయాలి. అది మనం ఎలాగో చేస్తాం వరుణదేవా. కానీ చింతకు కారణమేమంటే ఈ వరం పొందడంతో ఆ దుష్ట రాక్షసుల శక్తి మరింతగా పెరిగిపోతుంది. ఈ పరిస్థితిలో స్వర్గం రక్షణకై ఏర్పాట్లు చేసినా కూడా దాన్ని సురక్షితంగా కాపాడుకోగలమా? లేదు వరుణదేవా, అది చాలా కష్టం, చాలా కష్టం. మనోబలం ఉంటే అంతా సులభంగానే అనిపిస్తుంది. మనకు మనోబలమే కనుక లేకపోతే సులువైనదే కష్టమైనదిగా అనిపిస్తుంది. దుర్బల మనస్సు గలవారు సంఘర్షణ చేయటానికి ముందుగానే తమ పరాజయాన్ని అంగీకరిస్తూ ఉంటారు. కానీ మీరు అలా ఎందుకు చేస్తారు? కానీ దేవర్షి తమరు కానీ అనటం దౌర్బల్యానికి చిహ్నమే దేవేంద్ర. ఒక నిజాన్ని మరువకండి, సాహసం సదా శక్తికి ముందుండి నడిపిస్తుంది. ఎవరైనా సాహసం కోల్పోయినట్లయితే వారు శక్తిని కోల్పోయినట్టే. దేవేంద్ర, సాహసం లేని చోట శక్తి అనేది ఉండనే ఉండదు. ఎవరైనా శక్తిహీనులవుతున్నారంటే వారు సాహసహీనులయ్యారన్నమాటే. నారాయణ నారాయణ. తమరి మాటలు వినడానికి ఎంతో బాగుంటాయి దేవర్షి. కానీ ఆచరణలో వీటి వల్ల ఏం ఉపయోగం? సచేతనులైన వారికి నిస్సందేహంగా నేను చెప్పేది ఉపయోగకరమే. మరి మీ అందరికీ ధైర్యే సాహసే లక్ష్మి అని అనిపించకపోతే నా ఉద్దేశంలో మీకెవరికీ కూడా నమ్మకం లేదనే చెప్పాలి. నారాయణ నారాయణ. దేవర్షి, మేమసలే ఇన్ని బాధలు పడుతూ ఉంటే మీరిలా మీ వ్యంగ్య బాణాలతో మమ్మల్ని ఎందుకు ఇంకా బాధిస్తున్నారు? లేదు దేవేంద్ర, లేదు. నారదుడు ఎప్పుడూ ఎవరినీ బాధించడు. ఒక్క నారదుడే ఏమిటి, బాధకు లోను కాదలచకపోతే ఎన్నడూ ఎవరినీ ఎవరూ ఏ విధంగానూ బాధించనే లేదు. నిజం చెప్పాలంటే దేవేంద్ర, వ్యక్తుల దౌర్బల్యమే వారి బాధను పెంపొందించి దాని యొక్క పరిణామాన్ని మరింతగా పెంచివేస్తుంది. నా మట్టుకు నేను కేవలం మార్గదర్శకుడిగా సూచన మాత్రం ఇవ్వదలిచాను. మేము మిమ్మల్ని కోరేది అదే దేవర్షి. చెప్పండి, మాకు మీరిచ్చే సూచన ఏమిటి? ప్రస్తుతం నేను మీకు చెప్పేది ఇంతే. ధైర్యాన్ని మాత్రం విడనాడకండి. సహాయం కోరుతూ బ్రహ్మ విష్ణువుల వద్దకు ఇక పరుగులు పెట్టబోకండి. మహాశక్తిశాలురు దైత్యరాజులు శుంభ నిశుంభులకు, మహాశక్తిశాలురు దైత్యరాజులు శుంభ నిశుంభులకు, దేవేంద్రులకు జై! దేవేంద్రులకు జై! ఆ దేవతల రాజు ఇంద్రుణ్ణి మనం పరాజితుడిని చేసి తీరుతాం. నేటిదాకా దేవతలే స్వర్గంలోని సంపదలను అనుభవిస్తూ వచ్చారు. మన అసురులు వాటిని పొందలేకపోయారు. అసురులకు కూడా మనం స్వర్గంలోని సుఖ సౌఖ్యాలని ఇప్పిద్దాం. దైత్యరాజులు మహాశక్తిశాలురు శుంభ నిశుంభులకు, దైత్యరాజులు మహాశక్తిశాలురు శుంభ నిశుంభులకు.
దాడి చేయండి. ఇంద్రదేవా, స్వర్గపు సింహాసనంపై ఆధిపత్యం శక్తివంతులదే. మేమిద్దరం శక్తివంతులం. మా వద్ద బ్రహ్మ ఇచ్చిన వరం ఉంది. మేము అమరులం. పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా గిట్టక తప్పదు. శుంభ నిశుంభ, బహుశా నేడు మీ ఇద్దరి మృత్యువు కూడా నా చేత రాసి ఉందేమో. ఇది నీవు కాదు, నీ గర్వం పలికే మాట. నేను నీ గర్వాన్ని ఇప్పుడే సర్వనాశనం చేస్తాను. పారిపోయాడు. దేవతల రాజు పారిపోయాడు. పెరిగి పంద. దైత్యరాజులు మహాశక్తిశాలురు శుంభని శుంభులకు మనం స్వర్గ విజేతలం. స్వర్గంలోని భోగ భాగ్యాలన్నీ కూడా మనకు వశమైపోయాయి. దైత్య జాతి ఇన్నాళ్ళు స్వర్గ సుఖాలు కోల్పోయినా ఇప్పుడు ఆ స్వర్గాన్ని పొంది తీరుతుంది. దేవతలు మనకు సేవకులు అవుతారు. దేవతలు మనకు చరణ దాసులే. రక్షించండి బ్రహ్మదేవ, రక్షించండి. శుంభని శుంభులు స్వర్గాన్ని జయించారు బ్రహ్మదేవ. ఇంకా మాకేది దారి పరమపిత? తమకు కష్టం కలిగించరాదని ఎంతగానో అనుకున్నాం. తమ సృష్టి రచనకు అడ్డు రాకూడదు అనుకున్నాం. కానీ తమరి వరాన్ని పొందినట్టి శుంభ నిశుంభులు అహంకారంతో మదాంధులై స్వర్గంపై ఆక్రమణ కావించారు. మాకింకా స్వర్గం నుంచి పలాయనం చేయడం తప్పనిసరి అయింది. మా శక్తులన్నీ కూడా వ్యర్థమైపోయాయి. ఇంకా తమరే మాకు శరణునివ్వాలి బ్రహ్మదేవా. తమరే మాకు తరుణోపాయం చెప్పాలి. మాకు మార్గదర్శనం ఇవ్వండి పరమపిత. మేమిప్పుడు ఏం చేయాలి? దేవతలారా, మీరు నాకు చెప్పవలసినదంతా చెప్పేశారు. అదంతా నేను విన్నాను. కానీ నేను మాత్రం మీకు చెప్పగలిగేదేమీ లేదు. నేను మీకు ఎటువంటి సహాయము చెయ్యలేదు. వద్దు వద్దు, అలా అనకండి పరమపిత. మేమెంతో ఆశతో మీ వద్దకు వచ్చాం. తమరే మాకు అభయం ఇవ్వాలి. తమరే మా హితాన్ని శుభాన్ని తలపెట్టగలరు. తమరే నిరాశపరిస్తే మాకింక దిక్కెవరు? ఉపాయం చెప్పండి, ఉపాయం చెప్పండి బ్రహ్మదేవా. ఏ ఉపాయము పనిచేయదు దేవేంద్ర. ఆ శుంభని శుంభులు తమ కఠోర తపస్సు వల్ల లభించిన పుణ్యాన్ని పూర్తిగా కోల్పోయేటంత వరకు నేను ఏమీ చెయ్యలేను, మీరు ఏమీ చెయ్యలేరు.
స్వర్గం నుంచి వారిని వెళ్ళగొట్టనూ లేరు. పరమపిత, తమరొక్క మాట చెప్పండి. స్వర్గాన్ని కోల్పోయిన మేము ఎక్కడికని వెళ్ళగలం? దేవేంద్ర, ఓ దేవతలారా, నిజం చెప్పాలంటే ఇదేదో సంకట సమయం అని మీరు అనుకోవడం తప్పు అని అనిపిస్తోంది. ఇది మీ అందరికీ కూడా శుభగడియయే. శుభగడియ? సంకట సమయం శుభఘడియ ఎలా అవుతుంది మాత? సంకట సమయంలో స్వర్గం మీద మోహం తీరిపోతుంది. మీరంతా తపస్సు చేయండి, ధర్మ కార్యాలు చేపట్టండి. ఈర్ష్య, ద్వేషం, ఈ నిరాశను త్యజించి ప్రభుభక్తిలో లీనమవ్వండి. దేవి సరస్వతి, దీనివల్ల ఏం లాభం? దీనివల్ల శుంభ నిశుంభల వినాశానికి మార్గం ప్రశస్తమవుతుంది. వారు త్వరలోనే పతనం చెందుతారు. దేవేంద్ర, సరస్వతీదేవి దివ్య దృష్టితో ఒక నిజాన్ని మీకు సూచించింది. ఇంకా మీరందరూ ఏమి చూపిన మార్గాన్ని అనుసరించండి. ఈ మాటు బ్రహ్మదేవుడు మన ఆశలన్నింటినీ కూడా నట్టేట ముంచేశారు. సరస్వతీదేవి కూడా ధర్మం, తపస్సు, భక్తి అంటూ ఉపదేశాలిచ్చి ఒక్క సంగతిని మాత్రం సూచించింది: శుంభ నిశుంభులు స్వర్గలోకంలో నిరవధికంగా ఉండిపోతారని. ఇంకా మనం పరమేశ్వరుని శరణు కోరవలసిందే. ఇప్పుడు ఆయనే కష్టాల నుంచి గట్టెక్కించగలరు. వరుణదేవుడు చెప్పింది బాగుంది. ఇక మనం పరమేశ్వరుని వద్దకే వెళ్ళాలి. నారాయణ నారాయణ. నా ఉద్దేశంలో మీ ఆలోచన అంత మంచిది కాదు. ఏ? ఎందుకు మంచిది కాదు? పరమేశ్వరుడు అందరికీ శుభాన్ని కలిగిస్తారుగా. పరమేశ్వరుడు ఎవరికీ నిరాశ కలిగించరుగా. మీరు అక్కడికి వెళ్ళవద్దని ఎందుకంటున్నారు దేవర్షి? దేవర్షి, పరమేశ్వరుని శరణు కోరటం వల్ల ఎవరికి అభ్యంతరం ఉంటుంది? దేవేంద్ర, ఇది తమకు తెలియనిది కాదు. పరమేశ్వరుడు, పార్వతీమాత కొంతకాలం నుంచి కైలాసాన్ని విడిచిపెట్టి మందరాచలంలో ఉన్నారు. ఇప్పుడు పార్వతీమాత మందరాచలం విడిచిపెట్టి అజ్ఞాతవాసానికి వెళ్ళింది. ఆ పరమేశ్వరుడేమో వైరాగ్య భావనకు లోనవ్వడం వల్ల సమాధిలో లీనమయ్యారు. ఈ పరిస్థితిలో సమాధి నుంచి మేల్కొల్పడం ఆయన క్రోధాన్ని ప్రకోపించినట్టే. అందువల్ల ఆయన వద్దకు వెళ్ళే ఆలోచన మానుకోండి. ఇదే మీకు మంచిది కాగలదు. దేవర్షి, తమరు మా శ్రేయోభిలాషులు కనుక మమ్మల్ని వెళ్లకుండా ఆపారు. అందుకు తమకు మా కృతజ్ఞతలు. కానీ తమ కార్యం ఇంకా పూర్తి కాలేదు. పూర్తి కాలేదా? నా కార్యం పూర్తి కాలేదా? నారాయణ నారాయణ. దాన్ని పూర్తి చేయడం ఎలా దేవేంద్ర? పూర్తవ్వాలంటే మీరు మా చింతలన్నీ పోగొట్టే ఉపాయాన్ని చెప్పి మాకు మార్గదర్శకులు అవ్వాలి. ఈ సంకటం నుంచి బయటపడే మార్గం చూపాలి. నారాయణ నారాయణ. మీరు కూడా లీలలు చూపుతున్నారా దేవేంద్ర? యోచిస్తాను. మీకు సంకటం నుంచి బయటపడే మార్గం కావాలి కదా. సంకటం నుంచి కాపాడడంలో ఆ శ్రీ మహావిష్ణువు ఎంతో కుశలులే. మీరు ఆయననే శరణు కోరవలసి ఉంటుంది. మేము అలాగే చేస్తాం దేవర్షి. కానీ శ్రీహరి వద్దకు వెళ్ళటానికి మాకు నేతృత్వం మీరే వహించాలి. నేతృత్వమా? అంటే మీరు నన్ను మీ నాయకుడుగా చేస్తున్నారా? శివ 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 శివ. నేనేమో మీ శుభం కోరుకున్నాను, మీరేమో నాకు అశుభం తలపెట్టారా నన్ను నాయకుడిని చేసి. దేవర్షి, మీరు నాయకుడు అవటం వల్ల ఎవరికి ఏం అశుభం కలుగుతుంది? నేను నాయకుడినవ్వడంతో ఎవరికి ఎప్పుడు ఎలాంటి అశుభం కలుగుతుందో తెలుసుకోవాలని ఉందా? అది చెప్పాలంటే దేవేంద్ర ఎన్నో యుగాలే గడిచిపోతాయి. అయినా అంతా విడమర్చి చెప్పలేనేమో. కానీ మీకు శుభం కలగాలంటే నన్ను మీరు దేవ, దానవ, మానవ, పశు, పక్షాదులలో ఏది అవమన్నా కూడా నేను సంతోషిస్తాను. కానీ మీరు నన్ను నాయకుణ్ణి చేయవద్దు. దేవర్షి, నా అభిప్రాయంలో అది చాలు దేవేంద్ర, చాలు.
మీ అభిప్రాయం నాకు అర్థమైపోయింది. మీరు నన్ను నాయకుణ్ణి కమ్మంటారు. ఎలాంటి ప్రలోభము, ఎలాంటి కారణము, ఎలాంటి భయము నన్ను నాయకుని మాత్రం అవ్వనివ్వవు. దేవేంద్ర, ఈ సృష్టి నిలిచి ఉన్నంత కాలము నన్ను ఎవ్వరూ నాయకుని మాత్రం చేయలేరు సుమా. దేవర్షి మీరు ఊరికే ఉత్తేజితులైపోయారు. ఇదంతా చూస్తుంటే నేను మిమ్మల్ని నాయకుడు అవమానడం ఏదో అనరాని మాట అని అవమానించినట్టుగా ఉంది. దేవేంద్ర, మీకు పరిస్థితి అర్థమే కావటం లేదు. కావాలంటే ప్రపంచంలో ఎవరినైనా అడిగి చూడండి. ఎవరైనా నాయకుడు అవుతానంటారేమో. అంటే నాయకుడివి కాదలిచావా అని. అడగబోకండి దేవేంద్ర, మీరు కష్టాల్లో పడిపోగలరు. ఎందుకని? ఎందుక? విషయం గంభీరమై మరొక వైపు మళ్ళుతోంది దేవేంద్ర. దానికి సమాధానం సమయం వచ్చినప్పుడు తప్పక చెబుతాను. కానీ ప్రస్తుతం మీరు శ్రీ మహావిష్ణువు యొక్క శరణు కోరండి. అదే మంచి పని. దేవర్షి, అయితే మీరు నిశ్చయించుకున్నారా మీరు మా వెంట శ్రీహరి వద్దకు రాకూడదని? నారాయణ నారాయణ, మీరు అర్థం చేసుకోరేం దేవేంద్ర. నేను గనక మీ వెంట వస్తే శ్రీ మహావిష్ణువు ఒక్క నన్నే చూస్తూ ఉంటారు. ఆయన మీ వైపు చూడనైనా చూడరు. ఎందుకంటే నేను ఆయన భక్తుణ్ణి. ఉచితమేమంటే మీరే స్వయంగా వెళ్ళి మీ బాధను మీరే విన్నవించుకోండి.